సినిమాలయిపోయినియి. మాలో కూడా మీరెన్నో చూసేసారు కాబట్టి, ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి కూడా ఎంటర్ అయ్యారు. బీజేపీలో చేరారు. మళ్ళీ ఎందుకిప్పుడు బీజేపీలో కొత్తగా చేరలేదమ్మా. నేను చాలా మందికన్నా అప్ సీనియర్. బట్ 30 ఎందుకంటే ఇయర్స్ అయింది. యాక్టివ్‌గా లేరెందుకు లేను అని? నాన్న ఉన్నా. నేను యాక్టివ్‌గానే ఉన్నా. ఎక్కడ బీజేపీలో. కనిపించట్లేదు. అంటే కనిపిస్తేనే యాక్టివ్‌గా ఉన్నట్టా? అంతే కదా సార్! ఇప్పుడు మనం ఎంత మనల్ని మనం పబ్లిసిటీ సరే చేసుకుంటే అయితే మనం అందులో ఉన్నామని అర్థమవుద్ది. రేపు నుంచి చూడండి మీరు. కనిపించకపోయేసరికి ఎక్కడికో వెళ్ళిపోయారు, లేరేమో, అలా యాక్టివ్ ఇదే అవ్వట్లేదేమో విషయం అని మొన్న సెంట్రల్ అనుకుంటూ మినిస్టర్ ఉంటాం. గారు కూడా మా మదర్‌ని అడిగారంట. హ్మ్. మధురానగర్‌లో ఏదో బీజేపీ జరిగితే సెంట్రల్ మినిస్టర్ గారు అన్నారంట. హ్మ్. ఏంటి శివాజీ ఇంతకుముందు బాగా ఉండేవాడు కదా! హ్మ్. ఈ మధ్యన ఏంటి కనిపించట్లేదని. అదే. నేను హ్మ్. 30 ఏళ్ల క్రితం హీరో కృష్ణరాజు గారు నన్ను హ్మ్. 35 ఆయన ఎంపీగా ఫస్ట్ టైము కాకినాడలో నుంచున్నప్పుడు శివాజీ నాతో ఉండవు అంటే నేను అప్పుడే బిజీ అవుతున్నా. అంటే బొబ్బుల రాజాలో ఆ హడావిలో ఉండగా అయన్నీ వదిలిపెట్టుకొని హ్మ్. ఆయనతో తిరిగా. హ్మ్. అప్పుడు నన్ను ఆయన బీజేపీలో జాయిన్ చేశారు. హ్మ్. అది అలా కంటిన్యూ అయింది. దాని తర్వాత జీవిత గారు వచ్చి శివాజీ నువ్వు బీజేపీ కదా! ఒకసారి కిషన్ రెడ్డి గారి మీటింగ్ ఉంది వెళ్దామని. మళ్ళీ నేను ప్రెసిడెంట్‌గా ఉండగా హ్మ్. మళ్ళీ జీవిత నన్ను తీసుకెళ్ళి మేమిద్దరం అన్నా చెల్లెలు. ఆవిడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసింది. హ్మ్. నేను ఆ రోజు ఒకటే అన్నా. ప్రపంచంలో ఎవడైనా ఒక పార్టీలో జాయిన్ ఇంకో పార్టీలోకి వెళ్తాడేమో గానీ హ్మ్. నేను చనిపోయేంత వరకు బీజేపీలోనే ఉంటా. నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చా. నాకు ఆ భావాలు ఇష్టం. హ్మ్. ఇప్పుడు చెప్పుకుని వేస్ట్ అయన్నీను. హ్మ్. ఈ వయసులో అది ఎప్పుడంటే ఒక 20 ఏళ్ల క్రితం చెప్పుకోవాలి. అవును. మనకప్పుడు హెల్ప్ అయ్యేది. ఏదైనా హ్మ్. హెల్ప్ అయ్యేది. హ్మ్. ఎప్పటికి నేను బీజేపీనే. మీరనొచ్చు మరి మొన్నటి ఎలక్షన్‌లో ఇక్కడని. ఇప్పటికే బీజేపీ క్యాండిడేట్‌ని ఇక్కడ పెట్టడం లేట్ అయింది. అది కాకపోయినా నా ప్రాణమిత్రుడి కొడుకు ఇక్కడ హ్మ్. జూబ్లీస్‌లో నుంచున్నాడు. హ్మ్. నాకు వాళ్ళకి ఉన్న ఎఫెక్షన్ వేరు. ఇక్కడ స్నేహం వేరు, పార్టీ వేరు. నిజమే. నేను ఆ విషయం కూడా ఇంట్లో అవును. స్నేహం అంటారా? నాకు పర్సనల్ అది. ఇది పర్సనల్ విషయం. హ్మ్. పార్టీ అంటారా? అది నా హార్ట్. హ్మ్. సో, 2 వేరు వేరు. వేరు వేరు.